గత సంవత్సరంలో జరిగిన బంగారం చోరీ కేసును పిఠాపురం పోలీసులు ఛేదించారు. పిఠాపురం పట్టణం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎస్ శ్రీనివాస్ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. పిఠాపురం పట్టణం కుంతి మాధవస్వామి గుడి సమీపంలో ఆశా కార్యకర్త కృష్ణవేణి ఇంట్లో ఏడాది క్రితం ఆమె ఇంట్లో లేని సమయంలో పట్టపగలే చోరీ జరిగింది. ఈ చోరీలో ఇంట్లోని 80 గ్రాముల బంగారాన్ని దొంగలు దోచుకున్నారు. కృష్ణవేణి ఫిర్యాదు మేరకు పిఠాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనపరుచుకున్నారు. ఈ సందర్భంగా రికవరీ చేసిన 2 గొలుసులు, 2 ఉంగరాలు, 4 గాజులను పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, టౌన్ ఎస్ఐ మణికుమార్ చేతుల మీదుగా కృష్ణవేణికి అందజేశారు. ఈ సందర్భంగా పిఠాపురం పోలీసులకు కృష్ణవేణి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. ఏరియాలో దొంగతనం చేసినట్లుగా హైదరాబాద్లోని ఒక పోలీస్ స్టేషన్లో దొరికి వాళ్ళ మీద కేసు కట్టినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి కన్ఫెషన్ బట్టి మేము వాళ్ళందరినీ మళ్ళీ తీసుకుని వచ్చి ఇక్కడ దర్యాప్తు చేసినప్పుడు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో సోమరాజు అలాగే సుమంత్ అనేటువంటి వాళ్ళు ఈ ఏరియాకు వచ్చి దొంగతనం చేసినట్టుగా మాకు తటస్థమైంది. తర్వాత వాళ్ళు దొంగతనం చేసినటువంటి సొత్తు కూడా హైదరాబాదు బస్టాండ్లో పడుకున్నప్పుడు మేము డ్రింక్ చేసి బస్టాండ్లో పడుకుంటే మా బ్యాగ్ నుంచి తీసుకుని పోయారు అనేటువంటిది వాళ్ళు చెప్తే వాళ్ళ సెల్ ఫోన్లో మేము చెక్ చేసిన తర్వాత టెక్నాలజీ ద్వారా ఏదైతే ఈ సొమ్ము ఏదైతే ఈ బంగారం తీసుకెళ్ళినటువంటి శతమానాల గొలుసు అలాగే చైను అలాగే 4 గాజులు 2 రింగులు ఈ 2 రింగులు కూడా వాళ్ళ సెల్ ఫోన్లో కనపడటం వల్ల మా దర్యాప్తులోని అవన్నీ కూడా రికవరీ చేసి కేసు మనం ఛార్జ్షీట్ ఫైల్ చేయడం తర్వాత ఆ ప్రాపర్టీని అందా సరే ఒక లాయర్ గారి ద్వారా ఆ ప్రాపర్టీ రిటర్న్స్ చేసుకుని ఇవాళ ఆమె చాలా ఆనందంగా అంటే మన గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్ గారు ఆవిడికి అప్పగించడానికి మీ అందరి సమక్షంలో చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఈ బంగారం వచ్చేటప్పటికి మొత్తం ఈ శతమానాలు గొలుసు ఏదైతే ఉన్నదో అలాగే చైన్ ఒకటి తర్వాత 4 గాజులు 2 రింగులు మొత్తం వచ్చేసి 80 గ్రాములండి 2,10,000 రూపాయలు వర్త్.